నేను ముందు వీడియోలో చెప్పినట్టు ఒక్కసారి బాలీవుడ్ వెనక్కి తిరిగి చూసి హిస్టరీ చదవటం మొదలు పెడితే ఒకదాన్ని మించిన మరొక కథ కుప్పలు తెప్పలుగా దొరుకుతాయి. అయితే అలాంటి సినిమా తీయడం, థియేటర్లు దొరక్కపోవడం, డబ్బులు రాకపోవడం, బాలీవుడ్ సపోర్ట్ చేయకపోవడం, నిర్మాత నష్టాల్లో కూరుకుపోవడం వెంటనే జరిగిపోయాయి. దొరికిన 4-5 థియేటర్లో జనాలు ఎగబడి చూస్తున్నా బాలీవుడ్ మాత్రం ఏ మాత్రం పట్టనట్టు వీపు చూపించి వెనక్కి తిరిగి వెళ్లిపోయింది, థియేటర్ల సంఖ్య పెంచకుండా. ఆ సినిమా పేరే కేసరి వీర్. సినిమాలో నటించిన వారందరూ బాలీవుడ్ సుపరిచితులే, ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లే. అయితే ఎన్నో సంవత్సరాల తర్వాత సునీల్ శెట్టి తిరిగి నటిస్తున్న చిత్రం ఇది. సినిమా క్లైమాక్స్ లో అతని నటన నిజమైన నటులకు జీవిత కాలంలో ఒక్కసారైనా అటువంటి క్యారెక్టర్ చేయాలని, ఆయనలా నటించాలని అనిపించక మానదు. సునీల్ శెట్టి ఓపెనింగ్ సీన్, క్లైమాక్స్ సీన్ రెండు మెరుపులే. వెండి తెరను అడ్డంగా చింపేశాడు. ఇక కథ విషయానికి వస్తే ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ. హిందూ మతాన్ని, హిందూ విశ్వాసాలని కోకట వేళ్లతో సహా పీకేయాలని ప్రయత్నించిన మొఘల్ సామ్రాజ్యపు మత ఛాందసవాదుల చేతిలో తల తెగిపడిన పోరాడిన ఒక యోధుడి కథే ఈ చిత్రం. సోమనాథ్ టెంపుల్ ని నాశనం చేయడం కోసం, అక్కడ సంపదను దోచుకోవడం కోసం, భక్తుల్ని తమ బానిసలుగా మార్చుకోవడం కోసం జరిగిన మారణకాండే ఈ చిత్రం. సినిమా బాగుంటుంది, ఒకసారి ప్రయత్నించండి. వీడియో కనుక నచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కండి. అలాగే మొత్తం వీడియో వీక్షించడం కొరకు కింద ఉన్న లింక్ నొక్కండి. థ్యాంక్ యూ.